ఆ మూవీ మంచి ఆదరణ పొంది సుహాస్ కి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక అలా కలర్ ఫోటో మూవీ సక్సెస్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న సుహాస్ రైటర్ పద్మభూషణ్ అనే మూవీ చేయగా ఆ మూవీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సక్సెస్ తో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు రావడంతో నెక్స్ట్ మూవీయే గీతా ఆర్ట్స్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో అని చేయగా ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి 15 కోట్లతో తీసిన ఆ మూవీ 7 కోట్లని కలెక్ట్ చేసింది. అయినా కూడా సుహాస్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఒక స్టేజ్ లో సుహాస్ స్క్రిప్ట్ సెలక్షన్ ని చూసి మిగతా నటులు కూడా ఆశ్చర్యపోయి మంచి కథల్ని ఎంచుకొని హిట్ కొడుతున్నాడని తనని పొగడడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే సుహాస్ రెమ్యూనరేషన్ ని పెంచాడని 6 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సుహాస్ నిర్ణయించుకొని తన దగ్గరికి వచ్చిన సినిమాల్ని ఒప్పుకొని గ్యాప్ లేకుండా చేయడం మొదలెట్టాడు. అలా ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం, జనకైతే గనక అనే మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ చేస్తూ రిలీజ్ చేయగా అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కీర్తి సురేష్ తో నటించిన ఉప్పు కప్పు రంబు థియేటర్